హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో చూసేటప్పుడు హిందూ గ్రంథాలలో అనేక మంది దేవీ దేవతలు అని పేరు పొందినటువంటి అనేక మంది యుద్ధాలు చేస్తూ ఉంటారు. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే దేవతలు, మనుషులు, రాక్షసులు అందరూ యుద్ధాలు చేసుకొని అనేక మంది చనిపోతూ ఉంటారు. ఈ చనిపోయిన వారు ఏమవుతూ ఉండరు, చనిపోయిన తర్వాత వీళ్ళు ఎలా జీవిస్తూ ఉండరు, ఒకవేళ ఉండరా చనిపోయినరా ఏం పనులు చేస్తూ ఉంటారు అనేసి మనము ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాము. చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. అనేక మంది లాస్ట్ వరకు చూడకుండా ఫస్ట్లోనే కమెంట్ పెడతా ఉండరు. అలా చేసినట్లయితే మీకు ఏమీ అర్థమవుదు. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి చెడుగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారో, రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగ్గుణ ఇలాంటి అనేక మంది యేసు ప్రభుని నిందించి దూషించి మాట్లాడుతున్నారు కదా, అలాంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు ఎవరికి వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. చూసేటప్పుడు చూడండి, సనాతన ధర్మంలో యుద్ధంలో చనిపోయిన వారు అప్సరసలతో ఎంజాయ్ చేస్తారు. ఈ యొక్క విషయాన్ని మనము శ్రీదేవి భాగవతము, దీని యొక్క గ్రంథకర్త వచ్చి ఆచార్య బేతవోలు రామబ్రహ్మము. ఈ యొక్క గ్రంథంలో కానీ చూసినట్లయితే ఇద్దరు రాజులు యుద్ధం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ రాజ్యాని కోసము. ఆ సందర్భంలో జరిగేటువంటి ఒక సన్నివేశాన్ని ఈరోజు మన వీడియోలో చూద్దాము. చూడండి, శ్రీదేవి భాగవతము తృతీయ స్కందము పేజీ నంబర్ 145లో ఇక్కడ కానీ చూసేటప్పుడు, ఇక్కడ యుద్ధం జరిగేటప్పుడు చూడండి, సేనలను మోహరించి యూదాజిత్తు ధనుర్ధారి అయి నిలబడ్డాడు. వీరసేనుడు క్షాత్రధర్మ పాటిస్తూ సేనా సమూహంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. పరస్పరం బాణ సృష్టి కురిపించాడు. రథగజ తురగ సైన్యాలు కలబడ్డాయి. ఘోర సంగ్రామం జరిగింది. సురముని సంఘాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. కాకులు గ్రద్దలతో ఆకాశం నిండిపోయింది. తెగిపడిన తలలు, కాళ్ళు, చేతులు, మొండెంలు, గుర్రాలు, ఏనుగులతో నేల నిండిపోయింది. నదిలో కొట్టుకుపోతున్న సొరకాయ బుర్రల్లా రణరంగమందంతటా సైనికుల శిరస్సులు, వాటిని తన్నుకుపోవడానికి మూగుతున్న గ్రద్దలు, రాబందులు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు యుద్ధం ఘోరంగా జరుగుతుందంట. అందరూ చనిపోతూ ఉంటారు. తలకాయలు, కాళ్ళు, మొండెంలు అన్నీ తెగి పడిపోయి ఉండయి. మనుషులు మాత్రం కాదు, గుర్రాలు, ఏనుగులు కానీ అలాగే అయిపోయినాయి అంట. ఈ యొక్క సందర్భంలో తర్వాత చూసేటప్పుడు శరీరం రాలిపోయిన జీవుడు వీరావేశంతో తన శరీరంలో మళ్ళీ ప్రవేశించడానికి ఉవ్విల్లూరుతూ అక్కడే తచ్చాడుతున్నాడు. చూడండి, కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరంలో మళ్ళీ ప్రవేశించేదానికి అక్కడే బతికి తనకలాడుతూ ఉండంట. తర్వాత చూస్తే కొందరు వీరులు మరణించి దివ్య విమానాలు అధిరోహించి అందులో ఉన్న అప్సరసలకు నేలపై పడి ఉన్న తమ కళేబరాలు, సొగసులను వర్ణించి చూపిస్తున్నారు. అంటే చనిపోయిన వాళ్ళు పోయి వీళ్ళేం చేస్తున్నారంటే అప్సరసలను తీసుకొని వచ్చి విమానం పైన వాళ్ళ యొక్క తలలు అవన్నీ తెగిపడి ఉండేవి కదా, వాటిని చూపించి వర్ణించి వివరిస్తూ ఉంటారంట. ఒక మహావీరుడు మరణించి అప్సరసను పొంది కామాగ్నిలో మళ్ళీ దగ్ధు పడుతున్నాడు. అంటే ఒక అప్సరసతో ఎంజాయ్ చేస్తున్నంట చనిపోయిన వ్యక్తి. అంటే యుద్ధంలో ఎవరైతే చనిపోయినరో వాళ్ళు వచ్చి అప్సరసలతో ఎంజాయ్ చేస్తుంటారంట. ఇద్దరు వీరులు ద్వంద్వ యుద్ధంలో ఒకేసారి మరణించి ఒకేసారి దివ్య విమానం అధిరోహించి అప్సరసల కోసం మళ్ళీ కత్తులు దూస్తున్నారు. చూడండి, ఇక్కడ ఇంకా ఘోరంగా జరుగుతూ ఉంది. చనిపోయిన ఇద్దరు ఏం చేసిందంటే ఒకే అప్సర కోసం కావాలని, నాకు కావాలని ఇద్దరు మళ్ళీ కత్తులు దూస్తూ ఉన్నారంట. అక్కడగానే యుద్ధం చేస్తూ ఉన్నారంట. ఒకవేళ అక్కడ చనిపోతే ఎక్కడికి పోతారో తెలియదు. మళ్ళీ ఇక్కడ చనిపోయి అక్కడ పోయి ఉండరు, మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ యుద్ధం చేస్తుంటారు. కత్తిలని తీసుకొని ఆ కత్తిలు ఎవరు ఇచ్చిండ్రో ఆ కత్తిలతో మళ్ళీ యుద్ధం చేసుకుని ఎక్కడ పడి వస్తారో తెలియలే. తర్వాత చూస్తే మరొక యోధుడు మరణించి రూపవతి గుణవతి అయిన ఒక సురాంగనకు తన గుణగణాలను వివరించుకుంటూ ప్రేమ భిక్ష అర్థిస్తున్నాడు. చూడండి, నన్ను ప్రేమించు అని ఇంకొకడు చనిపోయిన వాడు అప్సరస్ని అడుక్కుంటా ఉండంట. తర్వాత ఇంకొకడు ఏం చేస్తున్నంటే చూడండి, దివికే తెంచిన మరొక వీరుణ్ణి చూసి మరొక దేవకాంత కన్ను కలిపి కౌగిలికి పిలిస్తే ఆ వీరుడు తిరస్కరిస్తున్నాడు. నాకు వ్రతభంగం అవుతుంది. రాజుగారికి అత్యంతము విశ్వాసపాత్రుణ్ణి అనుకూలుణ్ణి అనే నా బిరుదు
కాదు, మంట కలిసిపోతుంది అంటూ అతడు ఆమెను త్రోసి రాజంటున్నాడు. చూడండి, ఇంకొకడు ఏం చేస్తుండంటే పైనుండి అప్సరస ఈ నడుక్కుంటుందంట, నువ్వు చాలా అందంగా ఉండవు, రా రా అని పిలిస్తే వీడేం చేస్తుందంటే, రాజుగారికి నేను ఒక ప్రీతికరమైన ఒక సేవకుడిని, నేను ఇలా చేయకూడదు, చేస్తే నా వ్రతం భంగమవుద్ది, పో అని తోసేస్తా ఉండంట. చూడండి, యుద్ధంలో ఇటువంటి కార్యాలు జరుగుతాయా? మీరే ఆలోచించండి. చనిపోయిన వాళ్ళు ఇలా పోయి అప్సరసలతో ఎంజాయ్ చేస్తారా? చూడండి, ఇటువంటి విషయాలన్నీ రాసుకొనిలో బైబిల్లో తప్పులుండయి, బైబిల్లో బూతులుండయి అని ప్రశ్నిస్తూ ఉంటాం. అయితే ఇటువంటి గ్రంథాలలో కానీ ఇటువంటి విషయాలుండి అని మీరు చెప్పాలా. జనాలకు అందరికీ మీరేం చేయాలంటే, ఎప్పుడు బైబిల్లో ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేది కాదు, మన గ్రంథాలలో కానీ ఇలా ఉండే, ఇలా రాసుకొని ఉండడం అనేసి కానీ మీరు చెప్పాలా. ప్రజలకి సత్యాన్ని మీరు తెలపాలా. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకి నడవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. మిమ్మల్ని ఏమో దూషించాలనో, మిమ్మల్ని ఏమో చెడుగా చిత్రీకరించాలనో మా ఉద్దేశం కాదు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకి నడవాలనేదే మా యొక్క ఉద్దేశం. ఈ యొక్క వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.